నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడా కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి. ఎందుకంటే, మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు గదా! అది నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే, 2 ఇయర్స్ గూడా కంప్లీట్ అయిపోతుంది. నేను స్టార్ట్ చేసి. ఇంకా మానిటైజ్ అయిందే గానీ, యాడ్సెన్స్ రాలేదు గదా! అందుకని. మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయలేమండి. ఎందుకంటే మనం బిడ్డల్ని మనం పెంచి వాళ్ళని పెద్ద చేసి ఎంత పైకి తీసుకురావాలనుకుంటే మనము అది ఖచ్చితంగా సాధించి తీరుతాం. కానీ అది భారం అనుకుంటే అది మనం ఏమీ చేయలేం. ఇక నిన్నటి విషయంలో ఒక న్యూస్‌లో చూసానండి. రాజస్థాన్‌లో ఒక అమ్మాయి, ఇద్దరు ట్విన్స్ పుట్టారంట. ఆ ట్విన్స్‌ని ఆ అమ్మాయి చంపేసింది. అమ్మాయి ఆ బిడ్డల్ని ఎందుకు చంపింది అంటే, తనకి తినడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, పని చేసుకోవడానికి ఇన్నిటికి తనకి టైం లేదంట. విసిగిపోయిందంట, నీరసం అయిపోయిందంట. అందువల్ల నేను చంపేశానని మరణ వాంగ్మూలం ఇచ్చింది. అది కూడా ఎప్పుడు తనిద్దరు బిడ్డలకి పాయిజన్ ఇచ్చి, తను కూడా తీసుకుని, ఆ తర్వాత బిడ్డలు చిన్న పిల్లలు కాబట్టి తొందరగానే చనిపోయారు. పెద్ద అమ్మాయి కాబట్టి అమ్మాయి హాస్పిటల్‌కి పోయినప్పుడు చనిపోతూ ఈ విషయాలన్నీ చెప్పి చనిపోయింది. అంటే ఇంత స్ట్రెస్ నేను భరించలేను అనని. ఇట్లాగే ఈ మధ్య కాలంలో స్ట్రెస్‌తో చాలామంది సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ముందు రోజులు కాదండి ఇప్పుడు. మన చుట్టుపక్కల అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్నమ్మలు, అత్తలు, మేనత్తలు, మేనమామలు ఎంతోమంది ఉంటారు. దానికి తోడు నిన్నొక విషయం చెప్పాను గదండీ మొన్నటి వీడియోలో. ఒక విలేజ్‌లో ఉంటే ఊరంతా నా ఫ్యామిలీయే అయిందది. ఎందుకంటే అప్పటి రోజులు అంతేనండి. వాళ్ళ మంచితనం అట్లుండేది. ఇప్పుడు అట్లా గాదు. మన రూమ్ ఏందో అసలు ఇంట్లోనే ఒక్కటిగా లేదు గదా! ఒకే రూమ్ లేదు గదా! ఇప్పుడు. ఎవరి రూమ్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనం కలిసిపోయేదెప్పుడు? ఈ రూమ్‌లోంచి ఆ రూమ్‌లోకి ఫోన్ చేసుకొని మాట్లాడుకోవాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి స్ట్రెస్ తోటి అట్లా చేసుకుందనని నేననుకుంటున్నాను. నేను మీకు చెప్పాను గదండీ! ఈ మధ్య బాగా చదివిన వాళ్ళు గూడాను స్పెల్లింగ్స్ మర్చిపోతున్నారు ఇంగ్లీషు. తర్వాత ముత్యాల్లాగా అక్షరాలు రాసేవాళ్ళు రాత మర్చిపోతున్నారు అన్నాను గదండీ! నేను నిజంగానే నిన్న ఏదో ఒకటి రాయబోయానండి. కాస్త రాసేదానికి కాస్త ఇంగ్లీషు, కాస్త తెలుగు అట్లాగా రాశాను. అప్పుడు నాకే అనిపించింది. అరే! నేను చెప్పిందే నాకు బుద్ధి చెప్పింది అనని. అందుకని ఇంక నుంచి నేను చిన్నప్పుడు మనం స్కూల్లో మన పిల్లలకి మాకంటే కాపీ ఇది లేదండి. మనకి పిల్లలు ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కాపీ రైటు ఇవన్నీ మనకి రాయడం నేర్పించేవాళ్ళు గదా! లేదు గదండీ! మా కాలంలో లేదు. ఓన్లీ పలక మీద రాసేదో, బుక్ మీద రాసేదో అట్లాగా నేర్చుకునేవాళ్ళం. అసలు బుక్స్ ఎక్కడున్నాయండి ఫిఫ్త్ దాకా? నోట్స్‌లే లేవు. ఆ తర్వాత ఫిఫ్త్ అయిపోయాక నోట్స్‌లుంటాయి. 1, 2 ఉంటాయి మ్యాథ్స్‌కి వాటికి. ఆ తర్వాత మనకి నోట్స్ వచ్చాయి. ఇక మా పిల్లల దగ్గరకొచ్చేటప్పటికి వాళ్ళకి నోట్స్‌లున్నాయి. కాపీ రైటింగ్ రాసేదానికి ఉంటది. అక్షరాలు నీట్‌గా రావాలని నేర్పించేదానికి ఉంటది కాబట్టి అక్కడి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా అక్షరాలు ఎంత ముచ్చటగా ఉంటాయో, నా అక్షరాల మీద నాకే విరక్తి పుట్టిపోయినట్టు అయిపోయింది. ఇక నేను కొన్ని అనుభవాలతోనే మీకు చెప్తున్నాను అన్నీ గూడాను. మనం ఏ పని చేయాలన్నా గూడాను మనకు సంతృప్తినిచ్చే పనైతేనే మనం చేయగలం. లేకపోతే చేయలేము. మీరు చూడండి, మీరు మైండ్‌లో ఒకటి పెట్టుకొని ఇది నేను ఎట్లైనా నెగ్గి తీరాలనుకుంటే ఇక వాళ్ళకి ఆకలుండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు, దేని మీద ఇష్టం ఉండదు. పిచ్చిగా సినిమాలు చూసేవాళ్ళు. సినిమాలు గూడా చూడరు. ఏది చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అనుకున్నారు. అందువల్ల ఇంకా అది సాధించేదాకా నిద్ర పట్టదు వాళ్ళకి. అట్లాగా. కొంతమంది ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక గెంతు అట్లేసి మధ్యలో ఎళ్ళిపోతుంటారు. వాళ్ళ గురించి కాదండి. ఇట్లాగా కొంతమంది సెన్సిటివ్‌గా ఉంటారు చూడండి. వాళ్ళేందంటే ఒక మాట ఒకరిని అనరు. ఒక మాట అంటే తీసుకోరు. తర్వాత వాళ్ళు ఇట్లాగా అన్నారు గదా! నెగెటివ్‌గా నన్ను చేసి నిరూపించాలి అని ఒక దృఢ నిశ్చయానికొస్తారు వాళ్ళు. ఆ నిశ్చయంకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సాధించి తీరుతారు. 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు. ఎన్ని సంవత్సరాలైనా గానీ 10 ఏళ్ళైనా పాటుపడతారు. మనము పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు మనము వాళ్ళ నెత్తిన రుద్దకూడదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టే చదువుకోవాలి అని మనం చదివించామా లేదా? అంటే పాత కాలంలో మా అమ్మ
నాన్నల కాలంలో సంగతి అయితే వాళ్ళు రుద్దేవాళ్ళు పిల్లల మీద, మీరు ఇదే చెయ్యాలి కోర్సు, నేను డాక్టర్ని కదా, నా తర్వాత మళ్ళా డాక్టర్ నువ్వే ఇంటికి అన్నట్టు చదివించేవాళ్ళు. ఇప్పుడు కాలంలో ఏంటంటే, మా కాలం వచ్చేటప్పటికి పిల్లలు చదవరేమో, వాళ్ళకి ఇష్టం లేని చదువు చేర్పిస్తే చదవరేమో అని అనుకుంటుంటారు. అందుకని వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంట్లోనే వేస్తారు వాళ్ళు, దాంట్లోనే వాళ్ళు చదువుకుంటారు, పైకి వస్తారు. ఇక ఇష్టాయిష్టాల గురించి మాట్లాడాలనుకుంటే, ఇక పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళు ఫారిన్ పోయి కూడా చదివి వస్తారు, ఎంతో చదివి వస్తారు. ఇక్కడ పెద్ద శాలరీతో లక్షల్లో తీసుకుంటారు, సంవత్సరానికి 50 లక్షలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా కూడాను ఒక దగ్గర కూర్చొని పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ చేయాలన్న కోరిక ఉంటుంది. ఎవరి ఆశలు వాళ్ళకి, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా, దాంట్లో అడుగు పెడతారు వాళ్ళు. తర్వాత తాడో పేడో తెలుసుకుంటారు. కొంతమంది లాస్ అయితే అవుతారు, కొంతమంది ఎంతో పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక దాన్ని బట్టి మనము వాళ్ళ టాలెంట్ని బట్టి మనం అనుకోవాలి. ఇక కొందరు ఉంటారు బిడ్డల కోసమే బ్రతికే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తను ఎంత పెద్ద జాబ్లో ఉన్నా కూడాను ఒక పొజిషన్లోకి వచ్చేసి సంవత్సరానికి 50 లక్షలు తీసుకునే ఒక అమ్మాయి కూడాను ఈ 50 లక్షలు లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని దగ్గరుండి నేను చదివించుకోవాలి అనుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఉత్త మాటలు కాదండి, నా కళతో జరిగినాయే, నా ముందు జరిగినాయే, కొన్ని కొన్ని నా ఇంట్లో జరిగినవి కూడా ఉంటాయి వీటిల్లో. కాబట్టి ఆ బిడ్డల కోసం కూడాను త్యాగం చేసే తల్లులు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నిన్న ఆ న్యూస్ చూశాను కదా, స్ట్రెస్ అని. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క ఆంట్లో 4-5 కన్నదాన్ని ఒక న్యూస్లో చూసేవాళ్ళం మనం పాతకాలంలో. ఆ తల్లి ఎలా చాకుంటుంది 6 మంది పిల్లల్ని ఒకేసారి? అంటే ఆ ప్రేమ అనేది ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో ప్రేమ ఉండాలి. ఇక తర్వాత మన ఇంట్లో వాళ్ళు అనుకోండి, మనం ఏదన్నా చెయ్యాలా అనుకుంటే, ఇప్పుడు ఇలాంటిదే, సపోజ్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అనుకున్నాము, చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. ఇప్పుడు చెయ్యని వాళ్ళు అంటుంటే మన ఇంట్లో వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఈ కాంట్రవర్సీలు, ఈ ఏదో ఒకటి మాటలు అనడాలు, సున్నితంగా ఉండే మనసుతో తీసుకోలేరు, ఈ బాధపడుతుంటారు. ఇవన్నీ మన మంచి కోసం వాళ్ళు చెప్తుంటారు. ఆ మంచి కోసం చెప్తున్నారు అని మనం అర్థం చేసుకుని ఎట్లా ఒప్పించుకోనో చేసుకోనో దిగుతాం. దిగినప్పుడు ఒకవేళ కామెంట్ పెట్టినా, నెగిటివ్గా కామెంట్ పెట్టినా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ నెగిటివ్ కామెంట్స్కి ఎంతోమంది ఇప్పుడు యూట్యూబర్స్ అండి, వాళ్ళు చెప్పే దాంట్లో కొంచెం అన్నా నీతిని, మనం ఏ పని చేసినా ఒకరికి ఉపయోగపడేటట్టే ఉండాలి ఏది కూడాను. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద, నాకు లేదు నీకు లేదు, నాకు పెట్టలేదు అనే మాటలు వద్దు. ఒకసారి మనం కష్టపడ్డామా, ఎవరి వల్ల మనం బాధపడి మన అంతా పోగొట్టుకున్నామా, చెప్పేసుకున్నాం, మనం కడుపులో అదంతా దించేసుకున్నాం, అయిపోయింది. ఇక అదే చెప్పుకొని అదే ఒక సీరియల్ లాగా తీసుకుపోతూ ఉంటే ఎట్లండి? అట్లా కాకుండా ఎప్పటికప్పుడు మనము మోటివేషన్గా ఉండాలి ఒకరికి, ఏదో ఒక పని చేసుకుని బ్రతికేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇళ్లల్లో ఉండే లేడీస్ ఎంతోమంది తెలివిగా ఏ పనో, కుట్టు పని అయితేమి, అల్లికలు అయితేమి, రకరకాల పనులు ఉంటాయి. ఎవరి వయసుకు తగ్గ పనులు వాళ్ళు చేస్తుంటారు. ఇక వయసుకు మించిన పనులు చేయాలంటే అందరు చేయలేరు కదండి. ఒక వయసు అయిపోయేదాకా, ఇప్పుడు నేను 50 yearsకి నా పనులన్నీ అయిపోయాయి. అయిపోయాక ఇంకొక నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళు అనవసరంగానే గడిపేశాను నేను. గడిపేసిన తర్వాత నేను ఏదో ఒకటి చెయ్యాలా అన్న మాటకి వచ్చాను. చెయ్యాలంటే ఇదేముంది, కూర్చొని మీకు ఏదో మంచి మాటలు చెప్పేది. నేను ఇక అంతకన్నా భారమైన పనులు చేయలేను కదా నా వయసుకు మించి. కాబట్టి నేను ఈ మాటల వరకే చెప్దాము, ఒకరు కాకపోతే ఒకరికైనా నచ్చద్ది అన్న విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. కొంతమందికి కాకపోతే కొంతమందికైనా నచ్చుతున్నాను, కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇట్లాగే మీరు కూడాను ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటే హ్యాపీగా నేను ఇట్లాగే వీడియో చేస్తుంటాను. నా టైంపాస్తో పాటు మీకు కొన్ని మంచి మాటలు చెప్పాలి, ఇదొక్కటే నాకు కావాల్సింది. ఇక మనం ఎదురుగా ఒక మనిషిని చూసి మనం ఎస్టిమేట్ వేస్తాం గబుక్కుమని. మనతో మాట్లాడకపోతేనో,
మనల్ని చూడకపోతేనో అప్పుడు మనం వాళ్ళని రాంగ్ ఎస్టిమేట్ వేస్తాం. అబ్బా ఈమెకు గర్వం ఎక్కువ అని ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అంటాం. గర్వం ఎందుకు ఉండాలండి వాళ్ళకి? గర్వం ఎక్కువ అని మనం అనుకుంటే ఒకసారి పోయి, మీరు అనుకుంటున్నారేమో, ఒకసారి పోయి వాళ్ళని పలకరించండి. పలకరిస్తే వాళ్ళు ఎంత బాగా మీతో మాట్లాడతారు. దాన్ని బట్టి వాళ్ళకి గర్వమో లేదో అనేది అప్పుడు తెలిసిపోద్ది. ఎందుకంటే కొంతమంది తొందరగా మనుషుల్లోకి పోలేరండి. వాళ్ళు ఏమనుకుంటారో, మనం మాట్లాడితే ఏమనుకుంటారో, మనల్ని ఏమన్నా చిన్న చూపు చూస్తారేమో, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బతికే ప్రతి ఒక్కరిలోనూ అలాంటి వాళ్ళందరినీ మనం గర్వం అనుకోవడానికే లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక లోటు ఉంటుంది. తల్లి లేదో, తండ్రి లేడో, భర్త లేడో, లేకపోతే పిల్లలు లేరనో, లేకపోతే ఆస్తి లేదనో, చదువు లేదనో ఏదో ఒకటి ఉంటుంది. మనిషి అన్నాక ఏ ఒక్క లోటు లేని వాళ్ళు ఎవరు ఉండరండి. వాళ్ళల్లో కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నందువల్ల వాళ్ళు అందరితో కలవలేరు. ఆ కలవలేనప్పుడు ఎదుటోళ్ళకి వాళ్ళ గురించి తెలవనప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళకి గర్వం ఎక్కువ, మనుషులతో బాగా మాట్లాడలేరు అని అంటారు. కానీ నేను అనుకునేది ఏంటంటే, మనం పోయి పలకరిస్తాం కదా, వాళ్ళు పలికినప్పుడు మనతో మాట్లాడినప్పుడే అప్పుడు తెలిసి వస్తుంది మనకి వాళ్ళ గర్వంతో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏ బాధతో ఉన్నారా అనే సంగతి. ఇట్లా కొన్ని కొన్ని మనుషుల్లో తత్వాలు తెలుసుకోవాలంటే దానికి అనుభవం కూడా ఉండాలి. చాలా మంది ఇట్లాగే లైఫ్ అంటే లైట్గా తీసేసుకొని పిల్లల్ని మంచిగా పెంచకుండా ఆ విధంగా చేసి అప్పులైపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అమ్మేసేసుకొని అప్పులైపోయి సంపాదన లేని భర్తను పెట్టుకొని కూడా గొప్ప గొప్పగా పైకి వచ్చి ఆ భర్తకు కూడా మంచి పేరు తెచ్చిన భార్యలు ఉన్నారు. లక్షల్లో సంపాదించి ఆ డబ్బుని తెచ్చి చేతిలో పెడుతుంటే భార్యకి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురాకుండా, ఇల్లుని చక్కబెట్టుకోకుండా సర్వనాశనం చేసుకున్న ఇల్లాలని చూస్తున్నాను నేను. ఇవన్నీ చూసిన దాన్ని కాబట్టి నేను కొంచెం మీకు కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్దాము అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను. నేను ఒక్కొక్కసారి 2 వీడియోలు 3 వీడియోలు టైం ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఒకేసారి చేసేసుకుంటాను. ఫలాంటి అన్నప్పుడు నా మైండ్లో వచ్చినప్పుడు ఒక బుక్ మీద ఈ విషయం గురించి చెప్పాలి అని రాసి పెట్టుకుంటాను. తర్వాత అందుకని అప్పుడు ఏం చేస్తానంటే, మనకి టైము ఆడవాళ్ళం కదండి, మనకి ఎన్ని పనులు ఉంటాయి. మన పనులు మనం ఆపుకోకుండా చెప్పాల్సింది చెప్పేసి ఒకే రోజు కూడా చేస్తాను. ఎట్టున్న దాన్ని అట్లాగే చెప్తాను. కాబట్టి ఇప్పుడు చూసిన ఈ చీరతోనే ఉంటారు అని. ఈ చీర గురించి కూడా చాలా ఉందండి నాకు, రేపటి వీడియోలో చెప్తాను నేను. ఈ చీర అంటే కాదు, ఒక చీర అంటే 25-30 years బ్యాక్ జరిగిన సంఘటనని నేను అది కూడా చెప్తాను ఒకసారి. అంటే వీడియో లెంగ్త్ అయిపోద్ది కదా, అందుకని ఇది కూడాను ఇప్పుడే కూడా చేస్తానేమో తెలియదు నాకు. అందుకని ఒకే చీరతోటి 2 వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఏమనుకోవద్దు. ఈ రోజుకైతే ముందు నేను స్టార్టింగే మీకు లైక్ పెట్టండి అని చెప్పాల్సింది చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ముందు ఒక లైక్ పెట్టేసేయండి నా వీడియో చూసేటప్పుడు ముందు. తర్వాత అది బాగుందా లేదా అనేది మటుకు కామెంట్ పెట్టండి. నెగిటివ్గా పెట్టినా పర్వాలేదు, పాజిటివ్గా పెట్టినా పర్వాలేదు. ఎంతో ఆదరిస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన విషయాలు ఇంకా కూడా ముందు ముందు మీకు చెప్తూ ఉంటాను. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేయండి. ఉంటానండి.